నేను అంటాను నమ్మకస్తులను. అంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎవరికి నమ్మకస్తులుగా ఉండాలి అంటే, దేవునికి ఒక వ్యక్తి మొదటిగా నమ్మకస్తుడిగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది ఎవరికి నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారో చెప్పాలి. దేవుడికి నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు, లోకానికి నమ్మకస్తులుగా ఉంటున్నారు, మనుషులకు నమ్మకస్తులుగా ఉంటున్నారు, ఇరుగు పొరుగు వారికి నమ్మకస్తులుగా ఉంటున్నారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనుషుడు ఏమైపోతున్నాడంటే నమ్మకత్వం కానీ నమ్మకస్తుడిగా కానీ జీవించలేనటువంటి రోజులుగా మారిపోయాయి. బైబిల్లో మనం గమనించినట్లయితే చదవబడినటువంటి ఈ వచనానికి ముందు భాగాల్లో ఉంటాయి. ఇది ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు అంటే, రాజు అయినటువంటి ఆసా కొరకు మాట్లాడుతున్నాడు. ఆసా తన జీవితంలో 35 సంవత్సరాల పాటు తన జీవితంలో ఏం లేవు అంటే యుద్ధాలు అనేవి తన జీవితంలో లేవు. తన రాజ్యం అంతా కూడా ఎలా ఉన్నది అంటే నెమ్మదిగా ఉన్నదట. అలాంటి సమయంలో దేవుని ఎదుట అతను ఎలా ఉన్నాడు అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఒక చిన్న శ్రమ, లేకపోతే ఒక చిన్న శోధన, లేకపోతే ఒక చిన్న గలిబిలు వచ్చేటప్పటికి ఆ వ్యక్తి నమ్మకత్వం అంతా పోయి ఎవరిని ఆశ్రయించాడో తెలుసా? ఒక మనుష్యుడిని ఆశ్రయించాడు అంతే. అంటే ఇప్పుడు ఇతని నమ్మకత్వం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పాలి? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక మనుష్యుడి మీదకి వెళ్ళిపోయింది. కానీ మన జీవితంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు కనుక ఆయనను ఆశ్రయించి మనం కూడా ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి కదా. నిజంగా ఆలోచించి చెప్పండి, నేను దేవునికి నమ్మకస్తుడిగానే ఉన్నానండి అని ఎంతమంది చెప్పగలం? మన నోటి మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఏ ఒక్కటైనా దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ఆలోచించిందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోండి.